ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి? ఈయన ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ పిలిచింది, నిన్న విచారణకి అటెండ్ అయ్యిండు, మళ్ళీ పిలిచే అవకాశం ఉందట. ఇప్పుడు ఆయన కేటీఆర్కి చాలా దగ్గర. ఇదంతా హైదరాబాద్ సరుకు కదా, ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఉంటారు. ఎందుకు? భూములు కథ. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫోన్లు ట్యాప్ చేయాలా, బెదిరియాలా, గన్నులు పెట్టాలా, వాడిని బెదిరించి ఆ భూమి అన్న రాసుకోవాలా, లేకపోతే మన దగ్గర ఉన్నదన్న పార్టీ ఫండ్ కింద ఎలక్టోరల్ బాండ్స్ కింద డబ్బులు తీసుకోవాలి. ఇదే జరిగింది. ఒక ఆయన ఏకంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కంప్లైంట్ కూడా చేసింది కదా, నా ముందు గన్ను పెట్టిన దగ్గర 2 కోట్లు తీసుకున్నారని. ఇక భూములు అయితే ఇష్టం, ఇక ఫోన్లు ట్యాప్ చేయాలా, వాళ్ళని కిడ్నాప్ చేయాలా, బెదిరియాలా, భూములు రాసుకోవాలి. ఎంతోమంది భూములు రాసుకున్నారు అట్లా. అందులో కేటీఆర్, ఈ నవీన్ రావు, ఈయన ఆయన వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నట్టు. ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఇందులో కేటీఆర్ పాత్ర ఏమన్నా ఆయన్ని క్వశ్చన్ చేసిరట. శ్రవణ్ రావు రవిపాల్తో ఏం సంబంధం? ఈ శ్రవణ్ రావు అంటే ఆయన ఎవరు? ఐ న్యూస్ అనే ఛానల్కి ఎండి. ఆయన హరీష్ రావుకి చాలా దగ్గర. ఆయన ఆ ఛానల్లోనే ఒక సర్వర్ని పెట్టి ఫోన్లు ట్యాప్ చేసిండు సర్వేల పేరుతోనని ఒక ఆరోపణ ఆయన మీద ఉన్నది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు. ట్యాపింగ్ బాధితులపైన కొత్త సిట్ దృష్టి. మరోసారి విచారించేందుకు సన్నద్ధం. నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను కూడా విచారణకు పిలిచే ఛాన్స్ అట. ఇది అంతరంగాల సీరియల్ కంటే చాలా గొప్పగా నడుస్తున్నది. అదన్నా ఏదో ఎండ్ కార్డు పడి ఏదో దగ్గర ఆగిపోయింది, ఇది ఆగిపోయేటట్లేదు. 5 ఏళ్ళు నడుస్తట్టుంది సీరియల్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం సిట్ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. దాదాపు 9 గంటల పాటు పలు అంశాలకు సంబంధించి విచారించారు. ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. రాజకీయ సంబంధాలపై తనను ప్రశ్నలు అడిగారన్న విషయాన్ని నవీన్ రావు విచారణ తర్వాత మీడియా ముందు చెప్పారు. తనను 2024 సెప్టెంబర్లో విచారణకు పిలిస్తే వెళ్లానని, అప్పట్లో 3 గంటలు విచారించారని, ఇప్పుడు కూడా అవే ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ట్యాపింగ్ పరికరాల కొనుగోలు గురించి తనను ప్రశ్నించలేదని చెప్పారు. రాజకీయ నేతలు, కొందరు వ్యక్తులతో సంబంధాల గురించి అడిగారని, అన్నింటికీ సమాధానం చెప్పానని, మళ్లీ విచారణకు రావాలని పిలవలేదని పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రావు బృందం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఒక ఎత్తు అయితే, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, నవీన్ రావులు కలిసి ఒక మాజీ మంత్రి కోసం చేసిన ఫోన్ ట్యాపింగ్ మరో ఎత్తని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఎవరా మాజీ మంత్రి? ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎవరా మాజీ మంత్రి? హరీష్ రావు ఫోనా? ఇంకెవరు ఫోనా? శ్రవణ్ రావును ట్యాపింగ్ కేసులో నిందితుడు మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావును ఎస్ఐబి బృందానికి పరిచయం చేసింది నవీన్ రావు అని అనుమానిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించడంలో నవీన్ రావు పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ 2 దశల్లో జరిగిందని, అందులో ఎస్ఐబి కార్యాలయం నుంచి కొంత అయితే మరికొంత శ్రవణ్ రావు ఇల్లు, ఆఫీసు నుంచి జరిగినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావుపై కేసులు నమోదు చేయించడం వెనుక నవీన్ రావు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుకు సంబంధించిన ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి ఆయన్ను బెదిరింపులకు గురి చేశారని, అందులో నాటి మంత్రికి సంబంధాలున్నాయనే ఆరోపణలపైన ఇప్పటికే సిట్ అధికారులు విచారణ జరిపారు. శ్రవణ్ రావు ఇంట్లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్ యూనిట్కు సంబంధించిన సాంకేతిక పరికరాలను గతంలో ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న రవిపాల్ ద్వారా తెప్పించారట. ఈ నేపథ్యంలో రవిపాల్, నవీన్ రావు, శ్రవణ్ రావుల సంబంధాలపైన సిట్ ప్రశ్నించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిల ఫోన్ల సంభాషణల ట్యాపింగ్, ఆ ఆడియోలను కీలక వ్యక్తులకు చేరవేయడంలో నవీన్ రావు పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారట. వీళ్ళంతా ఉన్నారు దొంగలు, లేనోళ్ళు ఎవరిలా? 2023 నవంబర్లో 618 ఫోన్ నెంబర్లకు సంబంధించిన సమాచారం కావాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబి నుంచి లేఖపోయిందట. అందులో ఉన్న పేర్ల ఆధారంగా పాత సిట్ దర్యాప్తు జరిపితే కొత్తగా వచ్చిన సిట్ బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, శ్రీధర్రావు వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన వారందరినీ మరోసారి విచారించి బాధ్యులకు నోటీసులు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నది. నేను చెప్పిన కదా, ఇది అంతరంగాల సీరియల్ కంటే ఇంకా చాలా గొప్పగా నడుస్తుంది. 5 ఏళ్ళు నడుస్తుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. గంతే ఏముండదు ఆడ.